Hello everyone, welcome to algebra classes. In previous class already we have completed up to two problems. 6th class 9.2 this is up to two problems we finished two questions. Now it is the time to solve third question. Okay, first let us read the question. Peter has P number of balls. ఎన్ని ఉన్నాయి బాల్స్? P నెంబర్స్. ఓకేనా, P నెంబర్ ఆఫ్ బాల్స్ అంటే 1 2 3 అట్లా లేకుండా P నెంబర్ ఆఫ్ బాల్స్ అని ఇచ్చినాడు. ఓకే, మళ్ళీ ఇప్పుడు చూడు ఇంకోటి, నెంబర్ ఆఫ్ బాల్స్ విత్ డేవిడ్. డేవిడ్ దగ్గర బాల్స్ ఉన్నాయి, పీటర్ దగ్గర బాల్స్ ఉన్నాయి. పీటర్ దగ్గర ఏమో P అనే బాల్స్ ఉన్నాయి, P నెంబర్ ఆఫ్ బాల్స్. డేవిడ్ దగ్గర ఎన్ని ఉన్నాయంటే 3 times the ball with Peter. పీటర్ దగ్గర ఎన్ని ఉంటే దానికంటే 3 times ఎక్కువ ఉన్నాయంట. ఎవరి దగ్గర? డేవిడ్ దగ్గర. ఏం చేయాలంట? రైట్ దిస్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్. దీన్ని ఎక్స్ప్రెషన్ లాగా రాయాలి. ఎట్లా? ఎక్స్ప్రెషన్ లాగా రాయాలి. చాలా సింపుల్ ఇది. ఓకే, ఫస్ట్ ఆన్సర్ బాడీ రాసేటప్పుడు మీరు ఫస్ట్ గివెన్ రాసుకోవాలి. ఏమని ఇచ్చినారు? గివెన్ నెంబర్ ఆఫ్ బాల్స్, నెంబర్ ఆఫ్ బాల్స్ దట్ పీటర్ హ్యాస్. ఎన్ని ఉన్నాయి పీటర్ దగ్గర? 3. P ఉన్నాయి. ఎస్ సార్. సో నెక్స్ట్ ఇంకేమైనా ఇచ్చినారు? నెంబర్ ఆఫ్ బాల్స్ with David. Okay, with David is 3 times the balls with Peter. కదా, పీటర్ దగ్గర ఉన్న కంటే ఈయన దగ్గర 3 times ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏం రాయాలా? ఎక్స్ప్రెషన్ రాయాలి. దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ బాల్స్ విత్ డేవిడ్ ఈస్ ఎన్ని ఉన్నాయి? ఈయన దగ్గర P ఉంటే ఈయన 3 times అంటే 3 times into P అంతే కదా. ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు ఇట్లానే అంతే, 3 times P. చాలా సింపుల్గా మనం మ్యాటర్ అర్థం చేసుకుంటే చాలా సింపుల్గా దీన్ని డీల్ చేయొచ్చు. ఓకేనా, అది. సో నెక్స్ట్ ఏంటి ఇంకా? లెట్ us మూవ్ టు ఫోర్త్ ప్రాబ్లం. ఏంటి ఇక్కడ? సీత హ్యాస్ 3 more notebooks than గీత. ఇక్కడ సీత ఉన్నది, గీత ఉన్నది. ఏమంట? ఫస్ట్ సీత తర్వాత గీత ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఓకే, గీత. సీత హ్యాస్ 3 more notebooks than గీత. ఈమె దగ్గర ఎన్ని బుక్స్ ఉంటాయి? గీత దగ్గర ఆమె కంటే ఒక 3 ఎక్కువ ఉన్నాయి మీకు. ఓకేనా, 3 times కాదు, మళ్ళీ 3 ఎక్కువ ఉన్నాయి. అంటే ఈమె దగ్గర 1 ఉంటే ఈమె దగ్గర 1 + 3 ఉంటాయి. ఈమె దగ్గర 2 ఉంటే ఈమె దగ్గర 2 + 3 అంటే ఒక 3 books ఎక్కువ ఉంటాయి. ఈమె దగ్గర ఎన్ని ఉంటాయి? గీత దగ్గర. సీత దగ్గర ఈ గీత కంటే ఒక 3 books ఎక్కువ ఉంటాయి. ఒకవేళ గీత దగ్గర 5 ఉన్నాయనుకో, సీత దగ్గర 5 + 3 8 books ఉంటాయి మొత్తం. ఓకేనా, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏంటి క్వశ్చన్? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బుక్స్ దట్ సీత హ్యాస్. సీత దగ్గర ఎన్ని నెంబర్లు ఉంటాయో, ఎన్ని బుక్స్ ఉంటాయో చెప్పాలి. యూజ్ ఎనీ లెటర్ ఫర్ ద నెంబర్ ఆఫ్ బుక్స్ దట్ గీత హ్యాస్. ఏ లెటర్ అయినా తీసుకోవచ్చు. ఇంకా మళ్ళీ ప్రీవియస్ క్వశ్చన్లో థర్డ్లో చూడండి,
పీ అని ఇచ్చినాడు, పీ నెంబర్ ఆఫ్ బాల్స్ అన్నాడు కాబట్టి మీరు వేరే లెటర్ తీసుకోవద్దు, పీనే యూజ్ చేయాలి. కానీ ఇక్కడ టేక్ ఎనీ నెంబర్. దేనికోసము? సీత దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నాయి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బుక్స్ దట్ సీత హ్యాస్. ఇప్పుడు ఏమనుకోవాలంటే గీత దగ్గర ఉన్న బుక్స్ని ఏదో ఒక లెటర్తో మనం ఫస్ట్ అనుకోవాలి. ఓకేనా? గీత దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నాయి అనేది ఏదో ఒక లెటర్ మనం అనుకోవాలి. అప్పుడు సీత దగ్గర ఎన్ని ఉన్నాయో మనం ఈజీగా చెప్పగలుగుతాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ లెట్ ద నెంబర్ ఆఫ్ బుక్స్, లెట్ ద నెంబర్ ఆఫ్ బుక్స్ దట్ గీత హ్యాస్, దట్ గీత హ్యాస్ బి ఏమనుకుంటున్నాను నేను, బుక్స్ ఉన్నాయి అనుకుంటున్నాను మీ దగ్గర. ఓకే, గీత దగ్గర ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నాను నేను, బుక్స్ ఉన్నాయి అనుకుంటున్నాను. మరి అప్పుడు సీత దగ్గర ఎన్ని ఉంటాయి? ఈ ఎంకి ఒక 3 యాడ్ చేయాలి. యాడ్ అంటే ఏం సింబల్ యూజ్ చేస్తాం? ప్లస్ యూజ్ చేస్తాం. అయితే దానికంటే ముందు ఏమని రాసుకోవాలంటే సీత ఎన్ని ఉన్నాయి? సీత హ్యాస్ 3 more బుక్స్, 3 more బుక్స్, అంతే కదా. 3 more బుక్స్ దెన్ గీత కంటే ఒక 3 ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం రాస్తాం? గీత దగ్గర ఉన్నది అయితే, ఇప్పుడు గీత దగ్గర ఉన్న బుక్ ఒకటైతే సీత దగ్గర 1 + 3, గీత దగ్గర 2 అయితే 2 + 3, గీత దగ్గర 3 ఉంటే ఈమె దగ్గర 3 + 3 4 అవుతాయి, ఇవేమో 6 అవుతాయి, 5 అవుతాయి, ఇవేమో 6 అవుతాయి కదా. అయితే ఇప్పుడు గీత దగ్గర ఉన్నాయి కాబట్టి m+3, therefore the number of books that Sita has is equal to m. గీత m బుక్స్ కదా, ఈమె దగ్గర m+3 అంతే. ఇదే ఆన్సర్. చాలా సింపుల్గా ఉంటాయి అర్థం చేసుకుంటే. ఓకే, సో మరి ఇది అయిపోయినప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ let us move to solve 5th question. Let us read 5th question. Cadets. Okay, cadets are marching in a parade. Marching in a parade. Left right అని చేస్తుంటారు కదా. ఓకే, there are 5 cadets in each row. ఒక రోలో ఎంతమంది ఉన్నారు? 5 మంది క్యాడెట్స్ ఉన్నారు. ఓకే, వాట్ ఈస్ ద రూల్ ఫర్ ద నెంబర్ ఆఫ్ క్యాడెట్స్ ఫర్ ఏ గివెన్ నెంబర్ ఆఫ్ రోస్? యూజ్ n ఫర్ ద నెంబర్ ఆఫ్ రోస్. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏంది? రూల్ రాయాలి. ఇందాక ఏం రాసినాం మనము? ఎక్స్ప్రెషన్ రాసినాము. ఇప్పుడు రూల్ రాయాలి. రూల్ కానీ లెటర్ ఏమని ఇచ్చినాడు? n అని ఇచ్చినాడు. n యూజ్ చేయాలా రోస్కి. సో ఇప్పుడు చూడు, ఫస్ట్ ఎప్పటికైనా సరే ఆన్సర్ బాడీ మేక్ చేసేటప్పుడు ఫస్ట్ గివెన్ రాసుకోండి, దాంట్లోనే సగం మార్కులు వస్తాయి మీకు. చాలామంది డైరెక్ట్ ఆన్సర్ చేయడానికి వెళ్తుంటారు, కానీ ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని ఎత్తి రాయాలి. ఫస్ట్ ఏంది? ద నెంబర్ ఆఫ్ క్యాడెట్స్. ఓకే, ద నెంబర్ ఆఫ్ క్యాడెట్స్ ఇన్ ఈచ్ రో. ఎంతమంది ఉన్నారు? ఈజ్ 5. 5 మంది ఉన్నారు కదా. ఒక్క రోకి ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏమనుకున్నాడు? లెట్ ద నెంబర్ ఆఫ్ రోస్, let the number of rows be ఏమనుకోవాలా? ఖచ్చితంగా ఎన్నే అనుకోవాలా. ఎందుకు? క్వశ్చన్లు ఇచ్చినాడు.
రోస్ని ఖచ్చితంగా ఎన్ లెటర్తోనే రాయమని చెప్పినాడు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఇంకా టోటల్ నెంబర్ ఆఫ్ క్యాడెట్స్, టోటల్ number of cadets in n rows. n రోస్లో ఎంతమంది ఉన్నారో చెప్పాలంటే ఏం చేయాలి మనము? 5 మెంబర్స్ ఉన్నారు, n రోస్ ఉన్నాయి, సో 5n అవుతుంది. ఓకేనా, ఇది 5n. 5 రోస్ ఉన్నప్పుడు 5 మెంబర్స్ ఒక రోలో ఉన్నారు, n రోస్ ఉన్నాయి. మరి అప్పుడు ఎంతమంది ఉన్నారు క్యాడెట్స్ అని చెప్పాలంటే, ఎన్ని రోస్ ఉన్నాయని చెప్పాలంటే ఇదే వాడాలి, 5 into n. కాబట్టి మనం ఏం రాయొచ్చు, therefore the required rule is 5n, అంతే కదా, 5n. సో n రోస్ ఉన్నాయి, ఒక ఈచ్ రో హ్యాస్ 3 cadets, 5 cadets, 5 cadets ఇన్ ఈచ్ రో, n రోస్. మరి దీనికి రూల్ ఏముంటుంది, 5 into n, విచ్ ఈస్ కాల్డ్ 5n. ఓకేనా, సో బై కంప్లీటింగ్ దిస్ వన్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 9.2 exercise. So thank you for watching.